తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సంచరిస్తున్న పులిని రేపటిలోగా పట్టుకునేందుకు ట్రై చేస్తామని ఏపీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ చలపతిరావు తెలిపారు. పెద్దపులి దాక్కున్న అక్కమ్మకొండ ప్రాంతం అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్దపులి కదలికలు రాత్రి వేళ కూడా ట్రాక్ చేసేందుకు థర్మల్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇక సాయంత్రం పూణె నుంచి నిపుణుల బృందం చేరుకుంటుందని తెలిపారు. ఆయన రేపటి వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చలపతిరావు సూచించారు. కొండపైకి వెళ్ళామండి. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్ లో కింద దిగలేదు. అది అక్కడ జీడిమావిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్ గా చూడటం కోసమని అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంక్యులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది, ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. సో ఈ నైట్కి మేము మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకుంటానికి ట్రై చేస్తున్నాం అండి. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరికీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా. అందువలన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు ఈ నైట్కి. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. అదే తడోబా నుంచి వచ్చిందండి. మేము అన్ని మ్యాచ్ చేసాము. తడోబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరకు వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్ లో కూడా వచ్చింది. తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా